మీ మెమరీలో ఇప్పటి వరకు మీరు అంటే చాలా సినిమాలు చూసారు కదా, మీరు ఎన్నో సినిమాలు చూసుంటారు, బట్ మీ మెమరీలో ఇప్పటికీ నిలిచిపోయిన ఆ ముగ్గురు డైరెక్టర్లు ఒక 3-4 ఫిల్మ్స్ ఏంటి వేర్ ఇట్ ఈస్ లైక్ స్టిల్ ఇంప్రింటెడ్? Sitaramam was one film that I really loved, and I had a conversation with Hanu garu for like 7-8 hours. అవునా? నైట్ ఎప్పుడో 9:30 స్టార్ట్ చేస్తే పొద్దున 4:35 అయింది. I just wanted to talk to him. And I got that opportunity and I was just picking మీకు ఎట్లయితే ఇంట్రెస్ట్ ఉంటుందో ఇలా బిహైండ్ ఇది I was just talking to him. I really liked how he put his thoughts అనమాట, ఆ సినిమా వెనకాల థాట్స్. ఆ ఫిల్మ్ I really liked. I అసలు ఆ సినిమా చూసిన తర్వాత స్వప్న గారు ఆ సినిమా చేయడంతో అసలు నేను చాలా ఇన్ఫ్లుయెన్స్ అయినా. అసలు అవ్వగానే మెసేజ్ పెట్టినా, ఏంటండి ఈ సినిమా మీరు అసలు ఎంత గచ్చిగా తీసారు అసలు. అది వన్ అనదర్ డే వెరీ రీసెంట్లీ హ్యావింగ్ దిస్ ట్విట్టర్ లైవ్లో మాట్లాడుతుంటే తను షీ వాజ్ దేర్ అండ్ వీఆర్ థింకింగ్ దట్ అరే మేజర్ కూడా IMDb top 10 ఉంది, సీతారాం కూడా top 10 ఉంది అని. I loved that moment actually. Okay, nice అని. That was one film recently that I really loved. Going back, I really love Chandrasekhar Yeleti garu. Okay. I really love his work. అంటే మేము ఆల్మోస్ట్ ఇంజనీరింగ్ ఉన్నప్పుడు అయితే అనుకోకుండా ఒక రోజు అనే ఫిల్మ్స్ అనుకోకుండా ఒక రోజు లైక్ ఐ డోంట్ ఈవెన్ నో హౌ మచ్ ఇట్ ఇంపాక్టెడ్ మీ. అంటే నాకు ఏమనిపించింది అంటే అప్పుడు నేను చాలా ఇంగ్లీష్ ఫిల్మ్స్ సిరీస్లో కూడా చూస్తుండే కదా, ఈ సినిమా ఇక్కడ ఎందుకుంది, ఈ సినిమా అక్కడ కాదు ఉండాల్సింది అన్న వైబ్ వచ్చింది అనమాట. అంటే టెక్నికలీ కావచ్చు, రైటింగ్, స్క్రీన్, ఎవ్రీథింగ్ వాజ్ లైక్ సో బ్యూటిఫుల్ ఇన్ దట్ ఫిల్మ్. అనుకోకుండా ఒకరోజు వన్ ఫిల్మ్ దట్ ఐ రియలీ లవ్. సుక్కు సర్స్ ఆర్యా 2 వాజ్ వన్ ఫిల్మ్ దట్ ఐ రియలీ లవ్. అంటే ఆ రోజు మేము కాలేజ్లో ఉన్నాము, కాలేజ్లో ఉంటే పొద్దుగాల మార్నింగ్ ఏదో ఇంటర్నల్ ఎగ్జామ్ అంటే వెళ్ళలేకపోయినాం. సెకండ్ షోకి అంత డిజాస్టర్, సినిమా ఏం లేదు అది ఇది అంటారు. సినిమా వెళ్ళి చూస్తే సినిమా ఇలా ఉంది, అసలు ఏంటి క్లైమాక్స్, అసలు ఏంటి రైటింగ్, ఏంటి మ్యాడ్నెస్, ఏంటి ఒక హీరో ఆల్మోస్ట్ యాంటీ హీరోలా చేస్తుండే ఏంటి అసలు ఆ పిచ్చెక్కిపోయింది నాకు ఆ సినిమా చూసి. ఇంకా అప్పటి నుండి అదొకటి. వన్ అనదర్ మూమెంట్ అంటే నేను ఆల్మోస్ట్ తెలుగు ఇండస్ట్రీలో చెప్తున్నా, వాజ్ వెన్ రాజమౌళి గారు అప్పటి వరకు తీసిన సినిమాలన్నీ ఒక ఎత్తు, ఈగ అప్పుడు వీఆర్ వెరీ క్యూరియస్ అనమాట. అదేంటంటే సినిమా డిలే అవుతా ఉంది, రాజమౌళి గారు ఏమో వీడియోల మీద వీడియోలు పెడుతున్నారు. ఎందుకు డిలే అయిందంటే పోస్ట్ ప్రొడక్షన్, VFX ఇది వీడియోలు పెడుతుండు. అది ఒక 4-5 నెలలు డిలే తర్వాత వచ్చింది సినిమా. అంటే నాకు ఎట్లుండే అంటే మేము ఇంత వెయిట్ చేసేందుకు మీరు ఇంకా వెయిట్ చేపిస్తున్నారు అని ఒక చిన్న ఫ్రస్ట్రేషన్ ఉండే అనమాట. ఏం చేసి ఉంటాడు ఈవెన్ పెట్టుకొని ఈ సినిమా అనుకుంటా ఎందులే అని ఒక క్యాజువల్ యాటిట్యూడ్లో అయినా పోతే మైండ్ బ్లాక్. అసలు ఏంది ఈ మనిషి, అసలు ఈ మనిషి వేరే కదా, ఇప్పటివరకు తీసిన సినిమాలు ఒకటి, ఇది వేరే కదా సినిమా అని. నేను అప్పుడు యాక్చువల్లీ MBAలో ఉండే, ఆ సినిమా హిందీలో కూడా రిలీజ్ చేశారు. అజయ్ దేవగన్ గారు వన్ ఆఫ్ ద వాయిస్ ఓవర్ ఇచ్చిండ్రు, ప్రెజెంటర్ ఉండే, హిందీలో రిలయన్స్ వాళ్ళు రిలీజ్ చేశారు. ఆ సినిమా చూసినాక అరే ఇది హిందీలో ఆడాలి, ఎందుకు ఆడతలేదు సినిమా, అసలు రిలీజ్ చేసి ఇండియా మొత్తం చూడాలి కదా ఈ సినిమా అని నా మైండ్లో నడుస్తుంది. కానీ హిందీలో సమ్వేర్ ఎందుకో ఆడలేదు. మేబీ ఐ ఫెల్ట్ దట్ వాజ్ వన్ ఆఫ్ ద రీజన్స్ వై రాజమౌళి గారు వాజ్ వెరీ కేర్ఫుల్ అబౌట్ హౌ హీ పిచ్డ్ బాహుబలి ఇన్ హిందీ మార్కెట్స్. అంటే అది చూసిన తర్వాత అసలు ఇంత పొటెన్షియల్ సినిమా ఈగ ఈ రోజుకి నన్ను అడిగితే ఈగ వాజ్ లైక్ మాసివ్ మూమెంట్. అసలు చేంజ్ ఓవర్ అది. అక్కడ నుండి ఇంకా అర్థమైపోయింది ఈయన ఇంకా మనిషి వేరే, ఇది వేరే మనిషి వేరే అయిపోయింది ఈయన అని అనిపించింది అనమాట. సో దీస్ ఆర్ 4 recent moments, recent to college వరకు where I was really impacted. What about you, Sharat? నేను జనరల్లీ లైఫ్ గురించి ఎక్కువ ఆలోచించాలని ట్రై చేస్తూ ఉంటా, డిజైన్ ఆఫ్ లైఫ్ గురించి. అది సో నాకు ఆల్ టైమ్ ఫేవరెట్ ఫిల్మ్ అంటే ఆనంద్ ఆఫ్ రిషికేష్ ముఖర్జీ. అంటే లైక్ ఆ సినిమా చూసినప్పుడల్లా అర్థం ఏడుస్తానేమో, జస్ట్ ఫీల్ అరే ఇది కదా వచ్చినప్పుడు ఇంకా పొట్టలేదు కదా. యా బట్ అది ఎక్కడో ఐ కేమ్ అక్రాస్ ఇట్, ఐ వాచ్ ఇప్పటికీ అది ఐ థింక్ ఇట్స్ ఆన్ నెట్ఫ్లిక్స్, వన్ ఆఫ్ ది OTTs నేను చూస్తూ ఉంటాను. అంటే ఇది కదా లైఫ్, ఇదే కదా లైఫ్. అంటే ఇప్పుడు మనం మాట్లాడుకున్న చాయ్ బిస్కెట్ అంతా ఇదే లైఫ్. జిందగీ లంబీ నై బడి అని చెయ్యి. ఐ థింక్ దట్ ఫిల్మ్ షేప్డ్ ద వే ఐ లివ్ మై లైఫ్. చాలా ఇంపాక్ట్ చేసింది. ఐ థింక్ ఐ సా ఇట్ ఇన్ 2011 or 12 ఇన్ మై MBA హాస్టల్ రూమ్ లో కూర్చొని చూసాను. ఆ సినిమా నన్ను చాలా మూవ్ చేసింది. ఈగా ఈజ్ అ ఫిల్మ్ దట్ ఐ అబ్సల్యూట్లీ అసలు మైండ్ బ్లో అయింది. అంటే నేను ఈగను చూసి ఏడుస్తున్నాను ఏంద్రా
అంటే ఇది కదా డైరెక్టర్ అంటే. రైట్. అంటే నేను ఒక ఈగా రెక్క ఓడిపోయిందని ఏడుస్తుంటే అలా నన్ను ఒకళ్ళు చేయగలిగారంటే అది కదా క్రాఫ్ట్స్మెన్షిప్ అనిపించింది. దట్స్ అ ఫిల్మ్. సీతారామం అగైన్ డెఫినెట్లీ, ఎందుకంటే అంటే సీతారామం ఆల్సో కేమ్ రైట్ ఆఫ్టర్ మేజర్ కదా, బిఫోర్ దీస్ ఫిల్మ్స్ కదా. ప్రొడక్షన్ డిజైన్ అంటే ఇట్లా ఉండాలి, క్రాఫ్ట్ అంటే ఇది అని మేమిద్దరం ఫోన్లో చేసుకుని ఇది రా ఇట్లా చేయాలి, మన నెక్స్ట్ సినిమాల నుంచి మనము వీటికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. అదొకటే. అంటే కేర్ ఆఫ్ కంచర్పాలెం అనే సినిమా నేను థియేటర్ లో చూసినప్పుడు జస్ట్ బ్లో అయ్యా క్లైమాక్స్ కి. అది నాకు చాలా ఇష్టమైన ఫిల్మ్. సో కొంచెం నాకు ఇట్లా లైఫ్ టేక్ అవేస్ ఉన్న ఫిల్మ్స్ పర్సనల్లీ చాలా నచ్చుతాయి. ఈ సినిమా కూడా నాకు అందుకే చాలా ఇష్టం.